గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. క్యూబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. వెంకటరావు సార్ ఉన్నారు. హలో, వెంకటరావు సార్ ఉన్నారు డాడీ. ఓకే. అక్కడ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు చూడండి. నా వాయిస్ నాకే వినబడుతుంది. ఆపరేట్ అవ్వట్లేదు డాడీ, మీరే చేసుకుంటున్నారు. వర్స్ట్ మీరే ఉన్నారు డాడీ. నా వాయిస్ నాకు వస్తుంది. ఇక్కడ దగ్గర లేదు. 2 ఫోన్లు దగ్గర ఉన్నాయంట. కట్టేసి ఉన్నాయి 2 ఫోన్లు. ఎలాగా? మనలో ఎవరు మాట్లాడట్లేదు. హలో డాడీ. వస్తా ఉంటాడు, వాయిస్ వస్తా ఉంది. నా వాయిస్ వస్తుంది, మీ వాయిస్ నాకు వస్తుంది, కానీ నాకే వినపడడం అని నాకేం అర్థం కాదు. డబల్ వాయిస్ వస్తుంది సార్. వెంకటరావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు, అతనికి కోస్ట్ ఇచ్చండి. వెంకటరావు సార్ వచ్చేటప్పుడు కోస్ట్ ఇవ్వండి. హలో డాడీ. ఒడిశా వెంకటయ్య గారు ఉన్నారా? ఉన్నారు. అతను హ్యాండ్ రైజ్ చేశారు, అతనికి కోస్ట్ ఇవ్వనండి. కోస్ట్ ఇవ్వండి. ఇవ్వండి సార్, ఇవ్వండి. కోస్ట్ మీరే ఇవ్వాలా డాడీ. కోస్ట్ ఉంటారు కదా, మీరే కోస్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే డన్. సార్ ఓం శాంతి. ఓం శాంతి. గుడ్ మార్నింగ్ ఆల్ డియర్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సౌండ్ కొంచెం నాకు తక్కువ వస్తుంది అంటే మీకు సరిగ్గా వస్తుంది అందరికి? వాయిస్ ఉంది. మీరు ఏం చేస్తారంటే, ఇది మనది నర్సింగ్ గారు, మీరు ఒకసారి డిలీట్ అయ్యి మరొకసారి ఎంట్రీ అవుతానంటే కూడా కాదు, ఎందుకంటే 100 టచ్ అయిపోయింది కాబట్టి. మీకు సౌండ్ తక్కువ ఉంటే తక్కువే ఉంటుంది, మరి ఆప్షన్ లేదు. ఈ 100 కాక ఇంకా ఇప్పుడు మనకి ఇంచుమించు ఒక 15-20 మంది 20 మంది అడ్మిట్ కోసం ఉన్నారు. వాళ్ళకి అడ్మిట్ కూడా చేయలేము. సో సార్ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టేయండి, ఆల్రెడీ 100 ఫుల్ కంప్లీటెడ్ అనేసి
మరి అందరూ యూట్యూబ్ లో ఎంట్రీ చేస్తారు మరి. ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. ఓం శాంతి సార్. సుప్రీం సార్ బాగున్నారా? బాగున్నాను సార్. మీకు వినపడుతుందా నా వాయిస్? క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది. మీకు ఒకవేళ రీసౌండ్ అవుతుంటే మీరు ఒక పని చేయొచ్చు. మరి మీరు కూడా ఎడ్ చేయలేరు, మరి డిలీట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ అవ్వలేరు. మరి ఇది జూమ్ తాలూకా స్ట్రెంత్ సార్. పెయిడ్ జూమ్ చేసి 500 స్ట్రెంత్ కి కన్వర్ట్ ఈ రోజు చేసేయండి సార్. తీసుకుందాం, ఒకటి తీసుకుందాం. దానికి ఇయర్లీ చార్జెస్ 5,000 ఎంత ఉంటుంది సార్? అలాగే, ఇది కూడా పెయిడే సార్. ఇది పెయిడ్ కానీ ఇది చార్జెస్ తక్కువ, అంటే మినిమం చార్జెస్ అన్నమాట. 500 తీసుకుందానండి. నెక్స్ట్ 500 ఈ రోజే తీసుకుందాం దాన్ని. సరే, మనం సబ్జెక్ట్ లోకి వద్దాం. రైట్ సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ మన టైం ఎంత అయింది? 10:08. 10 అంటే సుమారుగా 1 అవర్ లో క్లోజ్ చేద్దాం అనుకున్నాను. మరి ఒకవేళ మన సబ్జెక్టులు 3 ఉన్నాయి. 3 సబ్జెక్టులు చెప్పడానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అడిగితే, ఒకవేళ ఎవరైనా ఏదైనా అడగాలనుకున్నప్పుడు మీకు మెసేజ్ పెడతారు వాళ్ళు. ప్రస్తుతానికి 100 మంది కాబట్టి ఆ పెట్టిన దాన్ని మనకి ఏదైతే మనకు అవసరం ఆ విషయాలు నన్ను అడిగినట్టయితే నేను చెప్తాను దానికి. అయితే ప్రశ్న సమాధానాలు ఇప్పుడు వద్దని రేపు చేద్దాం. వెంకటరావు గారు సార్, మీరు ఏది ఆలోచన చేసినారో 3 స్టెప్ బై స్టెప్ చెప్పేయండి. ఎవరికి క్వశ్చన్స్ ఉంటుందో ఆ క్వశ్చన్స్ వాళ్ళు నోట్ చేసుకొని ఉంచుకుంటారు. రేపే మళ్ళీ 500 జూమ్ మీటింగ్ ఈ రోజు అప్గ్రేడ్ చేసి 500 జూమ్ మీటింగ్ ఎంట్రీ చేయించి A to Z క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మన లీడర్ కి డాడీ గారు చెప్తారో మనందరం వాళ్ళకి చెప్పొచ్చు. ఎస్. మీలో ఎవరైనా నేను చెప్తున్న దగ్గర అంటే చెప్పే దాంట్లో అర్థం కాకపోతే మీరు అడగండి. వెంకటరావు గారు మీరు ఎవరైనా అడగండి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ బాగోదు. చెప్పే దాంట్లో ప్రశ్న కాకుండా అది అర్థం కాకపోతే మీరు అడగండి, క్లారిటీ కోసం. క్లారిటీ కోసం. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. ఈ రోజు మనం మాట్లాడాల్సినవి ఒకటి మెర్జ్ ఆప్షన్. ఎందుకంటే మెర్జ్లోను కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మాట్లాడదాం. మెర్జ్ ఎందుకు పెట్టాను అనే దానికి మెర్జ్ చాలా ఎక్కువ అడిగారు అనమాట. అది అడగడానికి వల్ల మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అది ఒకటి. రెండవది మన ఎక్స్చేంజ్ గురించి. మూడవది ISDT గురించి. ISDTలో కొత్త విధానం తీసుకొచ్చాను. ఆ విధానానికి దానికి కొద్ది టైం పడుతుంది. 1.5 వరకు వెళ్ళే ఛాన్స్ తీసుకుందాం అని చూస్తున్నాను. వెంకటరావు గారు ఓకే సార్, కంటిన్యూ ప్లీజ్. ఓకే, ఎందుకంటే ఎంతమంది ఉంటే అంతమంది విని మిగతా చెప్తారు ఇంకంతే. అప్పుడు మంది కంటే పగలు కాబట్టి, నైట్ అయితే డెఫినెట్లీగా మన కమ్యూనిటీ కంటే గొప్ప కమ్యూనిటీ ఉండదు. 300 మంది రాని 3,000 మంది రాని 3 గంటలు మాట్లాడినా సరే అలాగే ఉంటారు. మరి డే టైం కాబట్టి కొంచెం ఇది ఉంటుంది. మళ్ళీ మీరు అందరూ మాట్లాడచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు గ్రూప్ లో నుండి వాళ్ళందరూ తెలుగు వాళ్ళనే ఉంటారా, వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు సార్? వేరే లాంగ్వేజ్లు కూడా ఉంటారు. అందుకే హిందీ టు తెలుగు రావాలా? నరసింగ్ గారు, వీలవుతుందంటే సార్ నోట్ చేసింది ఇప్పుడు ప్రతి చెప్పిందన్ని వెంటనే మళ్ళీ మీరు హిందీ ఒడియా అంటే లేట్ అవుతుంది. మీ టోటల్ మీరు షార్ట్ కట్ లో సార్ చెప్పింది షార్ట్ కట్ లో నోట్ చేసి మీరు అది లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి వాయిస్ మెసేజ్ గ్రూప్ లో ఇచ్చేయండి. అంటే సార్కి ఇచ్చేస్తే సారే అన్ని గ్రూప్ లో పంపిస్తారు. సార్ అడ్మిన్ ఉన్నారు కదా గ్రూప్ కి, మీరు పంపించలేరు, నేను పంపించలేను. కాబట్టి సార్ మొత్తం ఎన్ని ఉన్నాయో సార్ చెప్పింది ఇప్పుడు చెప్పింది ఎలాగ యూటిలైజ్ అవుతుంది ఏంటి నోట్ చేసుకోండి. అది క్వశ్చన్ ఆన్సర్ రేపు అవుని, బట్ సార్ చెప్పిందే వాయిస్ కన్వర్ట్ చేసి అన్ని 2-3 లాంగ్వేజ్లో ఇస్తే చాలు. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా చెప్పండి ఇది ఇలాగ ఉంది, దీనికి మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి ఉందో రేపు మీరు క్వశ్చన్స్ నోట్ చేసుకొని రేపు మీరు మీటింగ్ లో అటెండ్ అవ్వండి అంటే పని అవుతుంది. ఓకే రెడీ, కంటిన్యూ చేయండి. రెడీ, స్టార్ట్ చేసుకోండి. టైం అయిపోయింది. ఓకే, ఇప్పుడు మెర్జ్ ఆప్షన్ అనే దాన్ని మనం మండే నుంచి ఇద్దాం. మండే కాకపోతే రేపైనా ఇచ్చేయచ్చు. రేపు సండే కొంచెం ఇబ్బంది అవుతారు అందరూ అని చెప్పేసి ఆపుతున్నాను. మెర్జ్ ఆప్షన్ రెడీ చేశాను. రేపు సాయంత్రానికి అయిపోద్ది మెర్జ్. అయితే ముందు మెర్జ్ చెప్పేసి ఇంకొక దానికి వెళ్తాను. మెర్జ్లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఒకే ఫోన్ నెంబర్ ఉండడం వల్ల
ఆ ఒక ఫోన్ నెంబర్ మీద 100 కొలది ఉండడం వల్ల ఆ 100 కొలది ఉన్న వాళ్ళలో కొంతమంది వాళ్ళ ఐడికి వాళ్ళే పెట్టుకుని ఉన్నారు, వేరే వాళ్ళ ఐడికి కూడా వాళ్ళు పెట్టుకుని ఉన్నారు. దానివల్ల ఈ ఓటీపీ ఇవ్వకపోవడం ఇబ్బంది అవుతుంది అనమాట. అలా ఓటీపీ ఇవ్వకపోతే క్యూ లైఫ్ లోకి కాయిన్స్ ఇచ్చుకోవడం కష్టం అవుతుంది. దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలా. క్యూ లైఫ్ లో ఈ రోజు నుంచి మన తాలూకా మెడిసిన్ కానీ లేకపోతే మన గ్రోసరీ కానీ, గ్రోసరీ తాలూకా మెటీరియల్ మళ్ళీ పెంచుతున్నాను. ఎందుకంటే అది పర్చేజ్లో ఉన్నాయి అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పర్చేజ్ చేయాలి కాబట్టి దాన్ని ఆపాను. ఇప్పుడు ఆ గ్రోసరీని మళ్ళీ పెంచుతున్నాను. 2, గ్రోసరీ అండ్ మెడిసిన్ లో ఇప్పుడు మనకు వస్తున్నటువంటి కమిషన్ పర్సెంటేజ్ ఏది ఉందో అది డబల్ చేయడం జరిగింది. వెంకటరావు గారు, సార్ సార్ ఇప్పుడు మీరే కమిషన్ ముందు నుంచి ఫిక్స్ చేసిండ్రో ఫ్రాక్చర్ అంటే 25 లెవెల్స్ ఏది ఏ లెవెల్ కి ఎంత కమిషన్ ఫిక్స్ చేసిండ్రో ఆ కమిషన్ అంతా 2 times చేశారు, డబుల్ చేశారు వన్ పే. సార్ చాలా మంచిది, చాలా మంది. అది డబల్ చేసాం. ఓకే ఓకే సార్, చాలా తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే కమిషన్ వస్తుందో అది ఈ రోజు నైట్ నుంచే డబుల్ అయిపోద్ది. మీ తాలూకు టీమ్స్ ఏవైతే పాత క్యూ లైఫ్ లో ఉన్నదో అది మాక్సిమం యాడ్ చేస్తాను. ఇంకా యాడ్ చేయాలని ఉన్నట్టయితే మళ్ళీ మీరు పెడుతున్నా అది చేస్తాను. మాక్సిమం అయిపోయింది, చెక్ చేసుకోండి. తక్కువ మందే ఉంటారు. ఒకవేళ ఎవరైనా యాడ్ అవ్వలేని ఉంటే దానికి ఒకటే రీజన్ ఉంటుంది, మెయిన్ రీజను క్యూ లైఫ్ లో ఓల్డ్ ఉన్నవారు ఇక్కడికి వచ్చి దాన్ని మళ్ళీ అంటే దాన్ని యాక్టివేట్ చేసుకోలేని వాళ్ళు. 2, అసలు క్యూ లైఫ్ లోకి వచ్చి రిజిస్టర్ అయిపోయి ఉంటారు కానీ యాక్టివేట్ చేయలేని వాళ్ళు. ఈ 2 కారణాల వల్ల ఇవి కనిపించిపోయి ఉంటాయి. ఆ మూడవది ఉన్నట్లయితే నాకు అర్థమవుతుంది కాబట్టి మాక్సిమం అందరి కనిపించేటట్టు ఇచ్చేసాం. ఆ మిగిలినవి కూడా ఎవరైనా ఉన్నట్టయితే దాన్ని పంపించండి, నేను చేస్తాను. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎంపీపీ కనబడుతుంది. ఎంపీపీలో ఎవరు ఎన్ని చేశారు అనేది బుధవారం నుంచి కనబడుతుంది ఎంపీపీలోను. ఇప్పుడు ఆల్రెడీ ఎంపీపీ అయితే మీకు కనబడుతుంది. నెక్స్ట్ మీరు పర్చేజ్ చేస్తున్న దానికి కాయిన్స్ మండే ఆర్ ట్యూస్డే నుంచి మనం 1250 రూపాయలు అయితే 2500 అంటే 2.5 కాయిన్, అలాగా 3000 అయితే 6 కాయిన్స్, 25,000 అయితే 50 కాయిన్స్. ట్యూస్డే నుంచి మీకు అవి కూడా ఓపెన్ అయిపోయి అవి కూడా కనిపిస్తాయి. ఇది తీసుకోండి. ఇది నెక్స్ట్ మన దీని విషయానికి వస్తే ఈ ఏదైతే మెర్జ్ ఆప్షన్ ఉందో, మెర్జ్ ఆప్షన్ లో మనోళ్ళు చాలా మంది డబ్బులు ఇచ్చారు. నేను ఆల్రెడీ వాయిస్ చెప్పిన ఒకసారి మాట్లాడుకోవాలి కాబట్టి, ఇందులో వాయిస్లు వినలేని కూడా జూమ్ లోకి వచ్చి ఉంటారు కాబట్టి చెప్తున్నాను. అయితే ఇప్పుడు తెలుగులోనే చెప్పమంటారు వెంకటరావు గారు? తెలుగు ఒకటే చేద్దామంటారు. మెజారిటీ పీపుల్ తెలుగు ఉన్నారు కాబట్టి చేయిస్తే స్పీడ్ మనకు కంప్లీట్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఎలాగ నర్సింగ్ గారు నోట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాయిస్ ఇచ్చేయచ్చు. ఇచ్చిస్తే ఆ వాయిస్ మీకే పర్సనల్ పంపిస్తే మీరు అన్ని గ్రూపుల్లో పెట్టిస్తారు. దానికి హిందీ ఒకటి ఒడియా 2 లాంగ్వేజ్లు ఉంటాయి. మరి 9 కన్నడ పీపుల్స్ ఎవరు ఉంటారో మనకు తెలీదు, మెల్లిమెల్లికి వస్తారు అలా కూడా. తమిళనాడు నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, ఒడిస్సా నుంచి. చేయాలండి కన్నడ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయాలా మీరు చెప్పేది? చేసేయండి. ఇప్పుడు కాదు కుమార్ గారు, ఇప్పుడు 1 by 1 చేస్తేనే మనం 2 hours 3 hours అయిపోవచ్చు. అందుకే మీరు నోట్ చేయండి. నోట్ చేసి ఇది పాయింట్ రిలేటెడ్ అదే కన్నడ లాంగ్వేజ్ లో సార్ చెప్పింది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాయిస్ మెసేజ్ చేసి సార్ పెట్టిస్తే సార్ అన్ని గ్రూపులు ఇస్తారు. పని చేద్దాం సార్. వెంకటరావు గారు ఇంకో పని చేద్దాం. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పేస్తాను. మళ్ళీ ఒక్కొక్క దానికి నేను లాంగ్వేజ్ హిందీ తెలుగు టు హిందీ అనేది మళ్ళీ నేను దానికి ఇంకో జూమ్ చేస్తాను. ఒక్కో దానికి 3 ఓవర్గా చెప్పేస్తాను. దాని మీద డౌట్లు అవి వచ్చినా ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు కన్నడంలో చేసినప్పుడు మనం చేసినప్పుడు అది అవుతుంది. ఇప్పుడు నేను తెలుగులో చెప్పేస్తే చాలా వరకు రీచ్ అవుతుంది. ఏ లాంగ్వేజ్ ఉండాలో ఆ లాంగ్వేజ్ లోకి మళ్ళీ మీరు చెప్పండి. అయితే ఇప్పుడు మెర్జ్ ఆప్షన్ అనే దానికి కొంతమంది డబ్బులు ఇచ్చేసి అకౌంట్కి దాని తాలూకా పాస్వర్డ్ యూజర్ నేమ్ తీసుకున్నారు.
ఆల్రెడీ గతంలో మెర్జ్ చేసుకుని ఏది ఉందో అవి ఇంక గొడవ లేదు, దాని కాయిన్స్ వెళ్ళిపోయి దాన్ని పంపించేస్తున్నారు, వాడేస్తున్నారు. ఇంకా ఆ అకౌంట్స్ ని ఎవరి దగ్గర మీరు తీసుకున్నారో అది ఓపెన్ కాదు, కాబట్టి అక్కడ గొడవ లేదు. మెర్జ్ అయింది ఇంక మళ్ళీ ఓపెన్ కాదు. ఇప్పుడు నేను మీ 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 అకౌంట్ మెర్జ్ చేసుకున్నాను అనుకోండి, నేనే ఓపెన్ చేసి చూడగలను కానీ మీరు ఇంక ఓపెన్ చేసి చూడలేదు. అది గతంలో ఉన్నది కాబట్టి అది హ్యాపీ. కానీ కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చేసి 500 ఎంతో అంతో ఎంత అకౌంట్ దానికి డబ్బులు ఇచ్చేసి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకున్నారు కానీ ఫోన్ నెంబర్ వేరే వాళ్ళు. ఇక్కడ 2 రకాలుగా ఫోన్ నెంబర్లు వేరే వాళ్ళు ఉన్నాయి. ఒక ఆయన 200-300 మంది పెట్టారు, ఆయన కాంటాక్ట్ లో లేడు. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర ఉంది కానీ ఓటీపీ ఆయన ఇవ్వట్లేదు. ఒక్కొక్క కేసు ఏమవుతుందంటే ఫోన్ నెంబర్ ఓనర్దే ఉంది, పాస్వర్డ్ ఏమో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, కానీ ఓనర్ గారేమో నేను చెప్పను, లేదు నాకు అందుబాటులో లేని నా సెల్ ఫోన్ ఉంది అంటున్నారు. ఇలాంటి ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు మనకి డీ కాయిన్ అనేది మనం తీసుకొచ్చాం. దీని మీద ఖచ్చితంగా 100% ఇది 1000 రూపాయలకి లాంచ్ చేస్తుంది. అది 1000 రూపాయలకి ఇంకా తగ్గకుండా నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. 1000 రూపాయలు తగ్గడం కాదు, బయటికి వెళ్తుంది. దానికి నేను ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్ లో ఏం చేస్తున్నాను అనేది ఎక్స్చేంజ్ ఓపెన్ చేసే ముందే నేను ప్రజెంట్ చేస్తాను దాన్ని. కాబట్టి 1000 రూపాయలు వస్తుంది కాబట్టి అది ఎలాగో మనం 1,00,000 కోసం ప్లాన్ చేసి ఉన్నాం, దాన్ని పక్కా 1,00,000 వచ్చేసింది. కాబట్టి కొంతమంది దీన్ని అర్థం చేసుకున్నారు, డబ్బులు తీసేసుకొని కూడా ఆ అకౌంట్ ఇవ్వట్లేదు, లేకపోతే ఓటీపీ ఇవ్వట్లేదు. ఇలాంటి సమస్యల వల్ల డబ్బులు ఇచ్చిన ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి అనేక సమస్యల వల్ల మనం ఈ మెర్జ్ ఆప్షన్ అనేది మళ్ళీ వాళ్ళందరూ కోరడం మేరకు నేను తీసుకొచ్చాను. ఆ మెర్జ్ ఆప్షన్ ఏంటంటే మనం ఇక్కడ రేపు రేపు ఈవినింగ్ నుంచి ఇద్దామంటే ఎల్లుండి మార్నింగ్ నుంచి ఒకసారి మీరు ఎవరో ఒకరు మాట్లాడండి, నేనైతే రెడీగా ఉన్నాను. ఇవాళ ఈవినింగ్ నుంచి ఇచ్చేయండి. ఇవాళ వద్దు, నువ్వు డాడీ ఇవాళ వద్దు. అయితే రేపు ఈవినింగ్. రేపు ఈవినింగ్. ఓకే డాడీ. ఓకే, రేపు ఈవినింగ్ నుంచి అది ఆప్షన్ ఇస్తాను. అయితే ఈ డీ కాయిన్ కూపన్ ఏది ఉందో అది ఈ రోజుతో ఇంకా కూపన్స్ ఇవ్వబడవు. అలాగే మీ దగ్గర ఉన్న కూపన్స్ ఏవి ఉన్నాయో అవన్నీ ఆగస్టు 15th వరకు దాన్ని రెడీమ్ చేసుకోవచ్చు. ఆగస్టు 15 తర్వాత ఇంకా అది రెడీమ్ ఉండదు. అయితే ఈ మన ఇది మెర్జ్ కూపన్ కి ఏం చేస్తున్నాం అంటే మెర్జ్ కూపన్స్ కి మనం 2 ఓటీపీలు రావాలా. ఇక్కడ ఈంది రావాలా, అక్కడ ఆయింది రావాలా. మెర్జ్ చేసుకునే వాళ్ళది, మెర్జ్ ఇచ్చే వాళ్ళది 2 ఓటీపీలు వస్తాయి. ఆ 2 లాస్ట్ టైం మనం 30 రూపాయలు పెట్టాం, ఇప్పుడు దాన్ని 30 రూపాయలు కాకుండా ఇప్పుడు మనం దాన్ని తగ్గించి 20 రూపీస్కి వస్తుంది. 20 రూపీస్ లో 10 రూపాయలు కూపన్ కి, 10 రూపాయలు ఎవరైతే కూపన్స్ కొని అందరికీ ఇస్తుందో వాళ్ళ ధరకి ప్రాఫిట్ కింద తీసుకుంటున్నాం. అంటే మీరు ఇప్పుడు నాతో ఎవరో ఒకరు మాట్లాడితే ఇది కొంచెం ఈజీ అవుతుంది. చేసిన ఎవరు ఉన్నారో ఒకసారి ఎవరో ఒకరు మాట్లాడండి. ఇప్పుడు మీరు డీ కూపన్ కి 12 రూపాయలు కదా? అవును. డీ కూపన్ కి 12 రూపాయలు. 12 రూపాయలకి 10 రూపాయలు ఏమో కంపెనీ దగ్గర తీసుకొని 2 రూపాయలు ప్రాఫిట్ ఇస్తున్నాం, ప్రాఫిట్ తీసుకుంటున్నాం మనం. ఇదేమవుతుందంటే 20 రూపాయలు 10 రూపాయలే కూపన్ రేట్ ఉంటుంది, బట్ 10 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ 10 రూపాయలు ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్వర్ది వగేరా ఈ ఓటీపీలు ఇవన్నీ దీనికైతే, దానికి అక్కడ లాస్ట్ టైం 30 రూపాయలు పెట్టాం. అయితే ఇప్పుడు ఈ 10 రూపాయలు దేనికంటే వీళ్ళు కూపన్ తీసుకోవడమే కాకుండా మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి. అంటే కూపన్ తీసుకున్న వాళ్ళు 5 రూపీస్ తీసుకున్నా, తర్వాత వాళ్ళు ఇంకో 5 రూపీస్ తీసుకున్నా అది పాస్ అవుతుంది అందరి దగ్గర. అందుకని చెప్పేసి దాని మీద మనం 10 రూపీస్ పెట్టాం. ఓకే డాడీ? ఓకే, దాని మీద మనం 10 రూపీస్ పెట్టాం. అయితే ఇది రేపు సాయంత్రం నేను దాన్ని ఓపెన్ చేసి నేను చెప్తాను, అక్కడి నుంచి మీరు ఆ కూపన్స్ మీరు తీసుకోవచ్చు. ఈ మెర్జ్ కూపన్ మీద
మనం మరొకసారి మనం జూమ్ చేసినప్పుడు దాని మీద ఇంకా మిగతా ఏమున్నాయో అవన్నీ మనం మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. దీని మీద ఎక్కువ టైం తీసుకోకూడదు, పగలు కాబట్టి అందరూ ఇబ్బంది పడతారని మెయిన్ పాయింట్ చెప్తాను. రేపు రిలీజ్ చేసే ముందు మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్? ఓకే. 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 ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ గురించి మాట్లాడాలి. ఈ ఎక్స్చేంజ్ అనే దాన్ని సోమవారం నాడు ఉదయం నేను ఎక్స్చేంజ్ రిఫరల్ ఇస్తున్నాను. ఈ ఎక్స్చేంజ్ రిఫరల్ అనే దానికి ఒక్క పైసా కూడా ఎవరు దానికి ఇంకేం ఉండదు. నేను మన కిబోలో ఉన్న వాటి గురించే తప్పిస్తే ఇంక మనం ఇంకేం లేదు. అది ఏం ఉండదు, అది ఫ్రీ రిఫరల్. దానికి మనం చెల్లించాల్సింది కానీ ఏమీ ఉండదు. అయితే ఆ రిఫరల్ ని మనం మన స్టేట్ కి ఇచ్చుకుంటే ఒక రకమైన మైనింగ్, అంటే దాని మీద కూడా కాయిన్ మైనింగ్, అలాగే కాయిన్ క్యాష్ మైనింగ్, ఇలాగా యాడ్ మైనింగ్, ఇవన్నీ దాంట్లో కూడా పెట్టాం. ఎందుకంటే క్యూ లైఫ్ కిబో అనేది ఒక ప్యాటర్న్. కిబో అనేది ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ. క్యూ లైఫ్ అనేది రెఫరల్ మీద ఇన్కమ్ లేదా పర్చేజ్ ఇన్కమ్ మీద వస్తున్నటువంటి కమ్యూనిటీ. ఈ కాయిన్ వాడుకోవడం వగేరే ఉన్నటువంటి కమ్యూనిటీ. కానీ ఇదంతా కూడాను డీ కాయిన్ కమ్యూనిటీ. ఇది ఎక్స్చేంజ్ కమ్యూనిటీ కాదు. ఇది ఎక్స్చేంజ్ కమ్యూనిటీ కాదు. మరి ఎక్స్చేంజ్ కూడా ఒక కమ్యూనిటీ, ఎక్స్చేంజ్ కూడా ఉండకపోయినట్లయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి డీ కాయిన్ కానీ మిగతా కాయిన్స్ కానీ కొనాలి అని అంటే బయట నుండి జనాలు రావాలి. అందుకోసం అక్కడ ప్రీ రిఫరల్ చేసి అక్కడ కూడా మైనింగ్ పెట్టాను. ఓకే ఓకే. మీరంటే నన్ను కొద్ది కంటిన్యూ ఓకే డాడీ. ఓకే 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 డాడీ. మాట్లాడుకున్నట్టున్నది. ఓకే డాడీ. ఓకే ఓకే. ఎస్, కంటిన్యూ. అయితే రాజ్ కుమార్ ఎవరో ఒకరు నాతో మాట్లాడండి, లేదా మిగతా సతీష్ ఎవరు ఉన్నారు కదా, పెళ్ళయ్య గారు కానీ ఎవరైనా మాట్లాడండి. అయితే ఇప్పుడు ది ఎక్స్చేంజ్ కి ఒక కమిటీ కావాలి. ఆ ఎక్స్చేంజ్ కి ఏం చేస్తున్నాం, మన స్టేట్ కి అయితే ఉదాహరణకి 10 రూపాయలు అనుకోండి, మన స్టేట్ కి అంటే కాయిన్ ఇస్తున్నాను అక్కడ, అది ఏది ఎలాగనేది రెడీ చేసి ముందు ఇచ్చేస్తాను. మీకు ముందు మ్యాటర్ పోస్ట్ చేయడం వల్ల సబ్జెక్ట్ డిస్కస్ అవుతుందని చెప్తున్నాను. 10 రూపాయలు వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు అదే పక్క స్టేట్ కి ఇచ్చినట్టయితే అదే ఇది 20 రూపాయలు వస్తుంది. అదే వేరే దేశానికి ఇచ్చినట్టయితే అదే మీకు 30 రూపాయల విలువైన కాయిన్ వస్తుంది. అంటే 3. అంటే ఉదాహరణ మనం లాస్ట్ టైం కూడా మనం ఈ సందర్భంలో ఒకటి మాట్లాడుకోవాలి. మనోడు ఏం చేస్తారంటే తప్పు కాదు, ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు ఎంత చేసినా ప్రాబ్లం లేదు. అప్పుడు ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఒడిశాలో వెంకటయ్య గారు ఉన్నారు. అలాగే ఇది మనది ఏ స్టేట్ ఆ స్టేట్ ఉంటేనే 10, వేరే స్టేట్ అవుతే 20, వేరే దేశం అవుతే 30. ఇప్పుడు వెంకటరావు గారు నేను ఇచ్చాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది, నాకు 20 రూపాయలు వస్తుంది. నేను ఇక్కడ ఉన్న వాళ్ళకే, నేను ఇక్కడ రమేష్ గారికి ఇచ్చాను అనుకోండి, నాకు 10 రూపాయలు వస్తుంది. అది వేరే కంట్రీలో దుబాయ్లో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం, అక్కడికి మీరు ఇచ్చారనుకోండి, మన దేశం కాదు కదా, మీకు 30 రూపాయలు వస్తుంది. అలాగే కాయిన్ కూడా వస్తుంది. దీనికి లాస్ట్ టైం ఏం చేశారు, మీరు నాకు రెఫరల్ ఇవ్వండి, నేను మీకు రెఫరల్ ఇస్తాను చేశారు. వెల్ అండ్ గుడ్, మంచిదే. అది ఆ టైంలోనూ అది మనం వెళ్ళే విధానం వేరు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్స్చేంజ్ లోకి ఎక్కువ మంది రావాలి. మనం ఎక్కువ టార్గెట్ చేసాం కాబట్టి ఈ విధానాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం. మీరు కావాలనే చేయొచ్చు. అది తప్పేంది. అప్పుడేమవుతుంది, పక్క స్టేట్కి కానీ పక్క దేశానికి కానీ దేశాలకు కానీ వెళ్ళడానికి ఇది పూర్తిగా దోహదపడుతుంది. అందుకని ఈ ఎక్స్చేంజ్ రిఫరల్ ని మనం సోమవారం మార్నింగ్ మనం రిలీజ్ చేసుకుందాం. అప్పుడు మీరు ఎవరెవరికి ఫ్రీ రిఫరల్ ఇంకేం ఉండదు, ఫ్రీగానే రిఫరల్ వస్తుంది. ఆ రిఫరల్ లో మీరు ఎలా జాయిన్ అయిపోతూ వెళ్ళిపోవాలి. కానీ దీంట్లో ఫోన్ నెంబర్ అవసరం లేదు వెంకటరావు గారు. మెయిల్ ఐడి ఒక్కటే. దాంతో పాటు మీరు ఆధార్ కార్డు కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా ఓటర్ కార్డు కానీ పెట్టాలి. ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. నేను ఆధార్ కార్డు పెట్టడానికి నాకు ఇబ్బంది అండి, నేను పెట్టను, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టండి.
లేకపోతే ఓటర్ కార్డు పెట్టండి, మీ ఇష్టం అనమాట. మీరు ఏం పెడతారో అది మీ ఇష్టం. చాయిస్ అవతల వాళ్ళకే తీసుకుంటుంది తప్పించి మనం కంపల్సరీ చేయలేదు. మెయిల్ మీదే అయిపోద్ది. ఆ మెయిల్ మాత్రం ఆ మెయిల్ కి ఓటీపీ వస్తుంది, ఆ మెయిల్ లోంచి తీసుకోవాలి. ఇది మాత్రం అలవాటు చేసుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కిబోలో ఉన్నటువంటి డీకాయిన్ కూడా త్రూ మెయిలే ఎక్స్చేంజ్ లో పంపిస్తున్నాను. వెంకట గారు ఒకసారి నాతో ఎవరెవరు కంటిన్యూ అయితే నేను సబ్జెక్ట్ చెప్పినట్టు సార్, నేను కొద్దిగా వేరే పని లేదా ఇంకా ఎవరు డాడీ, ఇంకో డాడీ ఉన్నారు మద్రాస్ నుంచి, ఎక్కడి నుంచి, కర్ణాటక నుంచి, కేరళ ఓకే నుంచి. డాడీ. హలో డాడీ చెప్పండి. నన్ను దాని మీద ఏం డౌట్ లాగా ఉంటే అడగండి. ఇప్పుడు అంటే అది అర్థం కావడానికి ప్రశ్న కాదు, అక్కడ అర్థం కావడానికి నేను చెప్పేదంటే అర్థం కాబట్టి. ఇప్పుడు కిబోలోను నీకు డీ కాయిన్ ఉందా లేదా? ఉన్నది. ఆ కాయిన్ ని మీరు ఏం చేస్తారు? క్యూ లైఫ్ లో తెచ్చేస్తారు మెయిల్ తో. గుర్తుపెట్టుకోండి, మెయిల్ తో. కిబోలో నేను ఆప్షన్ ఇస్తాను, ఏ మెయిల్ పెట్టారో అదే మెయిల్ తో క్యూ లైఫ్ లోకి వచ్చేయచ్చు, అదే అడ్రస్ తోటి. కానీ మీరు ఏదో ఒకటి ఇస్తారు, మూడింట్లో ఏదో ఒకటి. క్యూ లైఫ్ లో నుంచి మన ఎక్స్చేంజ్ లోకి వెళ్ళిపోద్ది, అదే మెయిల్, ఒకే మెయిల్ 3 చోట్ల. ఒకే మెయిల్ తోని మన కిబో నుంచి డీకాయిన్ క్యూ లైఫ్ వస్తుంది, మనకి క్యూ లైఫ్ నుంచి మనకి ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతుంది, ఒకే మెయిల్ ఐడి నుంచి. ఓకే, ఇంకా ఎక్స్చేంజ్ లోకి వెళ్ళిపోతే ఇంకా అది ఫిక్స్, అది మీరు అమ్ముకోవడం కొనుక్కోవడం. దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ కూడా ఒకేసారి వెళ్ళిపోతాయి. ఒక అకౌంట్ కి ఒకటే, ఒక అకౌంట్ కి ఒకటే. ఓకే, వన్ అకౌంట్ వన్. అలాగే క్యూ లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి అక్కడ కూడా డీ కాయిన్స్ ఇస్తున్నాం కదా, అక్కడ కూడా డీ సంపాదిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా మెయిల్ ఇస్తాం, ఆ మెయిల్ తో అక్కడికి వెళ్ళిపోవచ్చు, లేదా ఫోన్ నెంబర్ తో కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఫోన్ నెంబర్ తో కూడా వెళ్ళొచ్చు. అంటే ఒకటే, ఒక మెయిల్ కి ఒకటే, ఒక ఫోన్ నెంబర్ కి ఒకటే. ఓకే చెప్పండి. ఒకటే. రెండోది, మీరు ఎక్స్చేంజ్ లో ఫోన్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్లేదు, నాకు మెయిల్ లేదు ఫోన్ నెంబర్ ఇస్తున్నా ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, లేదు నా ఫోన్ నెంబర్ లేదంటే మెయిల్ మీద జాయిన్ అయిపోవచ్చు. ఏదైనా ఒకటి ఇచ్చుకొని రావాలి అంతే. అంటే ఇక్కడ మీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 10 మెయిల్ ఫోన్ నెంబర్ తేలేకపోవచ్చు, నీ ఫ్రెండ్స్ విండో జాయిన్ అవ్వచ్చు, కానీ మెయిల్ తెచ్చుకోగలవు కదా. మెయిల్ తెచ్చుకోగలవు బట్టి నువ్వు ఎక్స్చేంజ్ లోకి, అలా మీరు ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి ఆ రెఫరల్ మైనింగ్స్ చాలా విధాలుగా పెట్టాను, ఒక్కొక్కటే నేను చెప్తూ ఉంటాను, అవన్నీ మీకు వస్తూనే ఉంటాయి. ఓకే, ఇక రెండోది ఎక్స్చేంజ్ గురించి కొంత చెప్పేసి నేను నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాను. అంటే ఈవేళ గంటలో క్లోజ్ చేద్దాం అనుకున్నాం, తర్వాత ఒక్కొక్క దాని గురించి వివరంగా ఒక్కొక్క జూమ్ పెడదాం. అయితే ఎక్స్చేంజ్ లో ఏం చేస్తున్నాం అంటే, ఎక్స్చేంజ్ లో కొనుక్కున్న అమ్మిన, అంటే నీకు 25 లెవెల్స్ లో 1,00,000 మంది ఉన్నారనుకో, ఈ సిస్టమ్ లో వెళ్తే 1,00,000 2 లక్షలు తిరిగిపోతారు. ఈ బోర్లోనే 25 లక్షల మంది ఉన్నారు, 20 లక్షలు. కాబట్టి ఇక్కడ కష్టం కాదు, ఇప్పుడు ఓల్డ్ వెయిట్ గా మళ్ళీ ఇది ఫ్రీగా మనమే ఇస్తున్నాం కానీ వాళ్ళ దగ్గర ఏం తీసుకోవట్లేదు. కాబట్టి నీ దగ్గర ఉదాహరణకి ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, ఈ 10,000 అనుకోని ఇష్టం, అందులో ఎవరు కొన్నా 25 లెవెల్స్ కొన్న వ్యక్తి నుంచి పైకి అక్కడ కాయిన్ పర్చేజ్ చేసినందుకు మనం ఆ రిఫరల్ ఇన్కమ్ అనేది ఇస్తున్నాం, 25 లెవెల్స్. ఓకే, అలాగే ఒకవేళ ఎవరైనా అమ్మితే 25 లెవెల్స్, మళ్ళీ అమ్మినందుకు మళ్ళీ 25 లెవెల్స్ కమిషన్. ఓకే, అంటే నేను అమ్మకపోవచ్చు కానీ అమ్మేవాడికి నేను రిఫరల్ ఇచ్చి ఉండొచ్చు కదా. నువ్వు కొనకపోవచ్చు కానీ కొన్నవాడికి నువ్వు రిఫరల్ ఇచ్చి ఉండొచ్చు కదా, ఇన్కమ్ వస్తుంది. అలాగే నేను ఎన్నాళ్ళు కొన్ను, కొద్దిగా అలవాటు అయ్యే వారికి, అలవాటు అయిన తర్వాత కొంటారు కదా. మరి నువ్వు ఇచ్చినోడు ఎన్నాళ్ళు అమ్మడు, ఒకసారి దాని కాయిన్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను కాయిన్ ఇస్తున్నాను, కాయిన్ ఇచ్చినప్పుడు ఏదో టైంలో దాని సిస్టమ్ ప్రకారం అమ్మాల్సిందే కదా దాన్ని.
ఉమ్. అమ్మాలి వచ్చినప్పుడు వాళ్ళు అమ్మినప్పుడల్లా 20,000 వెళ్తుంది. నిజమే. అలాగే అలాగే ఉమ్. ఇది చిన్న ఇన్కమ్ కాదు, చాలా పెద్ద ఇన్కమ్. ఇది Okay. లాంగ్ టైం ఇన్కమ్. ఓకే. మనకి ఇవ్వలో ఒకసారి ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త బిజినెస్ లేదు కాబట్టి ఎవరికి డబ్బులు రాలేదు. ఉమ్. ఇప్పుడు ఎక్స్చేంజ్ అనేది భారీ స్థాయిలో వరల్డ్ నెంబర్ 1 ఎక్స్చేంజ్ గా తీసుకెళ్ళడం కోసం మనం ప్లాన్ చేసాం. దాన్ని ఇప్పుడు నేను ఎలా డెవలప్ చేసుకెళ్తాను ఇప్పుడు మాట్లాడొద్దు, ముందు స్టార్ట్ చేస్తాం. తర్వాత అన్ని దేశాలకి ఎలా పట్టుకెళ్ళాలో నేను ప్రత్యేకమైన టీంలు పెడతాను. ఆ టీం ద్వారా వెళ్ళిపోతుంది అంతా. ఓకే. అయితే ఇప్పుడు అమ్మడానికి మీ దగ్గర కాయిన్స్ వస్తాయి కాబట్టి మీరు అందరూ అమ్ముతారు ఉమ్. అనుకుందాం. అమ్ముతారు కదా కాయిన్స్ ఉన్నప్పుడు. అమ్ముతాం. మరి కొనుక్కోవడం ఎలాగా? కొనుక్కోవడానికి ఏం చేస్తున్నాం అంటే మన తాలూకా క్యూ లైఫ్ లో నువ్వు ఎవరికైనా రిఫరల్ ఇచ్చావు, ఎన్ని కూడా ఈ వారం రోజులు యాడ్ అయిపోతాయి. నువ్వు నాకు రిఫరల్ ఇచ్చావు, నేను ఇంకోటి రిఫరల్ ఇచ్చాను. ఇలా రిఫరల్ ఇచ్చినప్పుడు ఏది 120 రూపాయలు 60 రూపాయల కాయిన్ 60 రూపాయలు క్యాష్ అని దగ్గర చెప్తున్నాను. ఓకే. అప్పుడేమవుతుందంటే ఈ కమిషన్ వస్తుంది కదా మీకు. ఇప్పుడు కమిషన్ వస్తుంది కదా, ఆ కమిషన్ వచ్చినట్లుగానే ఐఎస్డిటి అనేది ఒకటి మనం పెట్టాం. యుఎస్డిటి లాంటిది ఐఎస్డిటి మనం పెట్టాం. నేను గతంలో చెప్పాను, నేను దుబాయ్లో ఉండగా నేను జూన్ చేసినట్టు చెప్పాను. ఐఎస్డిటి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డిజిటల్ టోకెన్. టోకెన్. ఓకే. ఇది ఆడిటింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు అది వచ్చే లోపల ఆడిట్ కూడా మీకు సబ్మిట్ చేస్తాను. మొత్తం ఆడిట్ ఇచ్చాను, ఆడిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మన కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అన్ని కూడా ఆడిట్ కూడా అయిపోతున్నాయి. అయితే ఆ ఐఎస్డిటిని మీకు ఇప్పుడు కమిషన్ అడుగొస్తుంది. అలాగే ఐఎస్డిటి పర్చేజ్ చేసుకోవడానికి నేను ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏదైనా అంటే ఎక్కడ పర్చేజ్ చేయడానికి ఐఎస్డిటి తోటి ఎక్స్చేంజ్ లో కొనుక్కోవడానికి. నెక్స్ట్ మన ఇప్పుడు గ్రోసరీ కానీ మెడిసిన్ కానీ మిగతా ఐటమ్స్ వెహికల్ కానీ కొంటున్నారు, అక్కడ మీకు కమిషన్ వస్తుంది. అలాగే కొంత ఐఎస్డిటి కూడా ఇస్తున్నాను. ఓకే. అక్రమాలు ఇస్తున్నారు. ఓకే. 2 సార్లు అయింది, కరెక్ట్ కదా? 2 సార్లు ఇక్కడ ఐఎస్డిటి దొరుకుతుంది మీకు. ఇంకా మూడవది, మీరు ఎంపీపీలో ఫస్ట్ లెవెల్ విన్ అయితే చాలు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెవెల్ విన్ అయితే చాలు. ఫస్ట్ లెవెల్ విన్ అవడానికి మనకు దారులు ఏంటి? ఎంపీపీ 50 పాయింట్ 50 పాయింట్స్ బాస్.